ఇంకోటి తీర్పు ఇచ్చింది, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే సుప్రీంకోర్టు సేమ్ హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. అందులో 4 వీక్స్లో సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నా వచ్చి సరెండర్ కావాలని కూడా వచ్చింది. అది ఒక చిన్న కంటి తుడుపు. వాళ్ళు నెక్స్ట్ ఏం అలర్ట్ అవుతారో మాకు తెలీదు. బట్ మేము మాత్రం డిస్కస్ చేస్తామండి. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన రెస్పెక్ట్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. నేను కూడా గౌరవిస్తున్నాను. బట్ నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే మాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. కంప్లీట్ జస్టిస్ అయితే జరగలేదు. జీవిత ఖైదు పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతించేది, మాకు కూడా కొద్దిగా తృప్తి అయ్యేది. 26 ఏళ్ల పోరాటంలో ఇంతేనా అనిపిస్తుంది. అంటే అమ్మాయి వెళ్ళిపోయింది, మా కుటుంబం ఇక్కడే ఉంది, ఒక మంచి కళాకారిని. అంటే ఈరోజు బతికుంటే ఎంతో పెద్ద కళాకారిని అయ్యేది తెలంగాణలో. అలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది. అందుకనే మాకైతే తృప్తి లేదండి. నాట్ కంప్లీట్ జస్టిస్, బట్ ఓకే. అంటే ప్రత్యూష కేసులో పోలీసులు పెట్టిన కేసులు కావచ్చు, పోలీసుల విచారణ కావచ్చు, ఆ తర్వాత సిబిఐ విచారణ కావచ్చు, అందులో ఎక్కడ కూడా ప్రత్యూషను హత్య చేశారని కానీ అత్యాచారం చేశారు కానీ ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. కేసు అంతా కూడా దాన్ని బట్టే ఇప్పుడు తీర్పు వెలువరించారు. మీరేమో హత్య జరిగింది, అత్యాచారం చేశారని చెప్తున్నారు. అంటే మేము చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందుకే మెడికో లీగల్ కింద కానీ ఇతరత్ర ఎవిడెన్స్ కానీ అన్నీ తారుమారైపోయినాయి, ఏవి అందనీయలేదు. ఇక డ్రెస్ అయితే మెయిన్ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఒంటి మీద ఉన్న డ్రెస్సే మెయిన్ ఎవిడెన్స్. అత్యాచారం చేయబడిందా, చంపబడిందా అనడానికి ఒంటి మీద ఉన్న డ్రెస్సే మెయిన్ ఎవిడెన్స్. ఆ మెయిన్ ఎవిడెన్స్ని తగలబెట్టేశారు హాస్పిటల్ వాళ్ళు. నేను పోయి అడిగితే తగలబెట్టేశాము లేదు అన్నారు. అక్కడే మీకు తెలిసి ఉండాలి సార్, మీ మీడియా వాళ్ళకి కానీ న్యాయస్థానాలకి ఎవిడెన్స్లన్నీ తీసేశారు. ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు ఇగో ఇవే ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేసిండు. దాని ఆధారంగానే సిబిఐ వెళ్తుంది. దాని ఆధారంగా లేదు. అందులో మెయిన్ ఏంటంటే నేను సెషన్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ మునిస్వామి రిపోర్ట్ను నేను సబ్మిట్ చేసినాం. మా అడ్వకేట్ సబ్మిట్ చేశారు. అంటే నేను కాదు, నా త్రూ మా అడ్వకేట్ సబ్మిట్ చేశారు. బట్ దే ఆర్ నాట్ అంటే ఏమంటారు, దాన్ని తీసుకోవాలి, కన్ఫామ్లోకి తీసుకోకుండా ఒక త్రిసభ్య కమిటీ వేసి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ 3 డాక్టర్లతో చేసిన రిపోర్ట్ను కౌంట్ చేసుకున్నారు. కానీ మునిస్వామి రిపోర్టు కౌంట్ చేయలే. ఎందుకు కౌంట్ చేయలేనది న్యాయస్థానాలకే తెలవాలి. నాకట తెలుసు. వీఆర్ ఆర్గ్యూడ్, కౌంట్ చేయండి పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయండి. మా అడ్వకేట్ ఆర్గ్యూ చేసిండు. బట్ వాళ్ళు ఎందుకు కౌంట్ చేయలేదన్నది వాళ్ళకే తెలవాలి, న్యాయస్థానాలకే తెలవాలి. బట్ మేము మాత్రం ఇప్పటికి కూడా బాధపడుతున్నాను. అంటే జనరల్ కామన్ సెన్స్, ఒక కామన్ పీపుల్కి ఉండే సెన్స్ ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న, మర్డర్ అయినా ఒక మనిషి చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే ఛార్జ్ షీట్ అప్లై చేస్తారు కోర్టులో అనేది ఒక కామన్ థింగ్, కామన్ నానుడి. బట్ ప్రత్యూష కేసులో అదేమి జరగల. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఛార్జ్ షీట్ అప్లై అయింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే టోటల్ అప్ టు సుప్రీంకోర్టు వరకు అదే ట్రయల్స్ జరిగింది. కానీ ఎక్కడ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ని కన్ఫర్మ్ లేదు. అందుకని ఈ ఇన్జస్టిస్ వచ్చింది. నేను ఇప్పటి వరకు కూడా ఏమంటానంటే ప్రత్యూషకు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రత్యూష తొడల మీద ఎక్కువ మంది విషయాలు ఉన్నాయి, కడుపు మీద, తొడల మీద, బ్రెస్ట్ మీద అన్ని ఘాట్లు ఉన్నాయి. ప్రత్యూష స్వంతంగా ఘాట్లు పెట్టుకోదు కదండి. ఆ సిచ్యువేషన్లో ఘాట్లు పెట్టుకోదు. ఆ సిచ్యువేషన్లో అన్ని విషయాలు ఎవరివో చేసుకోదు కదా, చేస్తేనే కదా వచ్చేది. అంటే నేను ఇప్పుడు ఒక తల్లిగా ఓపెన్గా నా బాధ చెప్తున్నా. ఒక బాడీని హింసించిన తర్వాత కూడా అది కాదు అని అంటే ఇంకా నేనేం చేయాలండి? నా దగ్గర ఏం రాజకీయ అధికారం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. ఫోటోలు కూడా నాకు ఇవ్వనీలేదు. సిడిఎఫ్ నుంచి అసలు ఒక్క ఫోటో నాకు అందలే. పోస్ట్ మార్టంలో ప్రతి పార్ట్కి ఆపరేషన్స్లో ఫోటోలు తీస్తారు, వీడియో తీస్తారు. వీడియో కూడా తప్ప, ఫోటోలు కూడా తప్ప. ఏవి మరి ఆ ఫోటోలన్నీ ఎక్కడ పోయినాయి? నేను పోలీసు వాళ్ళకి పోయి పండ్రగుట్ట పోలీస్ స్టేషన్లో అడిగితే మీకు ఇవ్వకూడదు ఆ ఫోటోలు అన్నారు. కన్న తల్లినండి నేనే లీడ్ చేసేదాన్ని, నేనే చూసుకుందాన్ని. నాకు కూడా ఫోటోలు ఇవ్వకపోతే ఇంకెట్లా? అంటే టోటల్ ఎవిడెన్స్ ఈజ్ మ్యానిపులేటెడ్, టోటల్ ఎవిడెన్స్ ఈజ్ మాయం. అన్ని మాయం అయిపోయిన తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ తనకున్న ఎవిడెన్స్ తోటి క్యారీ అయింది. అందుకని ఈ రిజల్ట్ వచ్చింది, ఈ జడ్జిమెంట్ వచ్చింది. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ని కౌంట్ చేసుకుంటే ఇంకో తీరుగా ఉండేది జడ్జిమెంట్, మాకు న్యాయం జరిగేది. ఈరోజు బాధితులకు కొద్దిగా కంటి తుడుపులాగా అయింది తప్పితే మొత్తం న్యాయం జరగలేదు.